స్టేట్ అది అంటే నేను అక్కడి నుంచి వస్తున్నాను అనమాట. కేరళ గురించి నేను దీని ముందు కూడా డిస్కస్ చేశాను మీతో. చాలా మటుకు అక్కడ యూజువల్లీ లాస్ట్ 2 ఎలక్షన్లో పినరాయి విజయన్ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈసారి మూడోసారి పినరాయి విజయన్ ఒక లైబిలిటీగా మారిపోయారు సార్. పార్టీ ఇన్కంబెన్సీ కన్నా పినరాయి విజయన్ వ్యతిరేకత ఎక్కువ ఉండేనా? పినరాయి విజయన్ వ్యతిరేకత ఉంది, గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి ఉంది. తర్వాత మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిపిఎం లో చాలా మంది స్ట్రాంగ్ సీనియర్ లీడర్స్ 4-5 ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కూడా ఒక ప్రాబ్లం అయ్యింది. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఏమైందంటే క్రిస్టియన్ ముస్లిం ఓటర్స్ కూడా యూడిఎఫ్ ని సపోర్ట్ చేయడము. తర్వాత మీకు శబరిమల గోల్డ్ థ్రెఫ్ట్ ఇష్యూలో బీజేపీ ఎంత ట్రై చేసినా క్రెడిట్ కాంగ్రెస్ కి వెళ్ళింది తప్ప బీజేపీ రైట్. ఫ్రీజ్ అయినట్టుంది మూర్తి గారు, మీ సిగ్నల్ ఫ్రీజ్ అయినట్టుంది. పీసీఆర్ మాట చెక్ చేయండి. సరే కేరళ మాట్లాడుతున్నాం, మరి వారు కనెక్ట్ అయిన తర్వాత మనం మాట్లాడచ్చు. కేరళకు వచ్చేప్పటికి ఆయన ఒక మాట చెప్తున్నారు, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్. కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. అక్కడ నో డౌట్ బీజేపీ ఓట్ షేర్ పెంచుకుంటోంది. బీజేపీ ఓట్ షేర్ పెరగడం వల్ల ఎల్డీఎఫ్ కి డిసడ్వాంటేజ్ జరుగుతోంది అక్కడ. సో దీనివల్ల ఏంటంటే ఎల్డీఎఫ్ పోయి యూడిఎఫ్ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే అక్కడ ఉన్నాయి సార్. ఈసారి బీజేపీ ఎప్పుడో న్యామంలో ఒక సీట్ వచ్చింది, ఈసారి 3 to 4 సీట్స్ ఖచ్చితంగా బీజేపీకి వస్తాయి కేరళలో. బీజేపీ గ్రోత్ పెరుగుతోంది, ఎల్డీఎఫ్ తగ్గుతోంది. అట్ ది సేమ్ టైం దీన్ని అడ్వాంటేజ్ గా యూడిఎఫ్ తీసుకుంది. అయితే యూడిఎఫ్ లో మన లీడర్స్ 3-4 లీడర్స్ ఫైట్ చేస్తున్నారు సీఎం సీట్ కోసం. బట్ తెలంగాణ రూల్ మాత్రమే అక్కడ పాటించారు. తెలంగాణలో కూడా 4-5 కాంపిటీషన్ లోకి వచ్చిన ఎలక్షన్ అయ్యేదాకా అందరినీ కామ్గా కూర్చోబెట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత ఏం జరుగుతుందనేది దేవుడి దయ. అండ్ అదొక యూనిటీ కనపడడం వల్ల కూడా యూడిఎఫ్ కి సక్సెస్ రేట్ పెరిగిందంట. కరెక్ట్, మీరు చెప్పినట్లు రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ అండ్ విడి సతీష్ చాలా ఉంటున్నారు. కేసీ వేణుగోపాల్. ఓకే, కేరళలో రీజనల్ పాలిటిక్స్ ఎప్పుడు ఉంది సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. చాలా రోజులు మీ డాటా ప్రతి వారం మేము చూస్తూనే ఉన్నాం, కానీ చాలా ఇంప్రెసివ్. అండ్ డెఫినెట్లీ 4వ తారీఖు పొద్దున మనం మళ్ళీ కలిసినప్పుడు ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దాం. మళ్ళీ లైవ్ లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ గారు, కేరళ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పారు. క్రిస్టియన్ ఓటింగ్ కూడా ఈసారి యూడిఎఫ్ కి